ఓకే, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు 2026-27 మోడల్ పేపర్లు ఇచ్చినటువంటి వరల్డ్ మ్యాప్లో ఉండేటువంటి కొన్ని మేజర్ లొకేషన్స్ని లొకేట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇటలీ. మనకు ఇటలీ అనేది మెడిటరేనియన్ సీలో భాగంగా ఇక్కడ ఉందన్నమాట. మనం ఎప్పుడైనా కానీ బబ్లింగ్ చేసి ఆరో మార్క్ ఇచ్చేసి లొకేట్ చేయాలన్నమాట. తర్వాత మెడిటరేనియన్ సీ అన్నమాట. ఇక్కడ ఒక ఇటలీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క ఓషన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం మెడిటరేనియన్ సీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి నైజీరియా. మనకు సౌత్ ఆఫ్రికాలో వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకు నైజీరియా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ అన్నమాట. మనకు యూరప్లో బెల్జియంకి డౌన్వర్డ్లో ఈ యొక్క ప్రాంతంలో ఫ్రాన్స్ అనేది ఉంది. తర్వాత బెల్జియం. ఈ యొక్క ఫ్రాన్స్కి అప్వర్డ్ డైరెక్షన్లోనే మనకు బెల్జియం అనేది ఉందన్నమాట. తర్వాత సౌత్ ఆఫ్రికా. మనకు ఈ యొక్క కార్నర్లో సౌత్ ఆఫ్రికా ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్. మనకు తెలుసు ఇండియాలో ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ ఉంది. అదేవిధంగా బ్రెజిల్. మనకు తెలుసు జాగ్రఫీలో రియో డి జనైరో ఎర్త్ సమిట్ అనేది ఈ యొక్క బ్రెజిల్లోనే జరిగిందని తెలుసు అన్నమాట. ఇది సౌత్ అమెరికాలో భాగంగా ఉంది. ఓకేనా? మీరు ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూడడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.